ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కుదిపేస్తున్న సంచలన ఆరోపణలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. నిబంధనల ప్రకారం జరగాల్సిన నియామకాలు, పదోన్నతులు ఇప్పుడు ఫేక్ సర్టిఫికెట్లు, అక్రమ మార్గాలు, లోపలి నెట్వర్క్ల చుట్టూ తిరుగుతున్నాయన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. కేవలం ఎస్ఎస్సి అర్హతతో నాన్ టెక్నికల్ ఉద్యోగాల్లో చేరిన కొందరు వేరే రాష్ట్రాల నుంచి అనుమానాస్పద సర్టిఫికెట్ల ఆధారంగా ఇంజనీరింగ్ విభాగాల్లో కీలక పదవులు చేపట్టనున్న ఆరోపణలు ప్రభుత్వ వ్యవస్థలో ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయన్న ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఇక ఈ వ్యవహారం ఒక్క శాఖకే పరిమితమా లేదా మొత్తం ఇంజనీరింగ్ వ్యవస్థనే పట్టి పీడిస్తున్నటువంటి పెద్ద స్కామ్నా అన్న సందేహాలు ఇప్పుడు తెలంగాణలో రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చకు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో మరో షాకింగ్ అంశం బయటపడింది. అయితే ఫేక్ సర్టిఫికెట్లతో పదోన్నతులు పొందినటువంటి వారు ఏకంగా 52 మంది ఉద్యోగులు అక్రమ మార్గంలో ప్రమోషన్లు పొందారన్న ఆరోపణలు సంచలనంగా మారాయి. ఎస్ఎస్సి అర్హతతో ఉద్యోగంలో చేరి తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చినటువంటి అనుమానాస్పద డిప్లొమాను, డిగ్రీ సర్టిఫికెట్లతో ఇరిగేషన్ శాఖలలో ఏఈ, డిఈ, ఈఈ, ఎస్ఈ, సిఈ స్థాయిల వరకు అయితే ఎదిగారనేటువంటి ఆరోపణల వ్యవస్థ మొత్తం ఎక్కడ విఫలమైందన్న ప్రశ్నను ఎదుర్కొంటున్నాయి. ఇంతమంది ఒకేసారి నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు పొందటం ఒకరికి తప్పిదమా లేదా వ్యవస్థలోనే పనిచేసిన ఒక బలమైన నెట్వర్క్ ఫలితమా అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ అక్రమ పదోన్నతులపై స్పష్టత కోసం ఎవరు ఏ సర్టిఫికేట్తో ప్రమోషన్ పొందారు, ఆ సర్టిఫికేట్లు నిజమైనవేనా అన్న వివరాలను కోరుతూ ఆర్టీఐలు దాఖలైనప్పటికీ సంబంధిత అధికారుల స్పందించకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అధికారులు సమాచారం ఇవ్వకుండా మౌనం పాటించడం ఏంటి? ఏదైనా దాచే ప్రయత్నమా లేదా నిజాలు బయటపడితే మరిన్ని పేర్లు బయటకు వస్తాయన్న భయమా అన్న ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఆర్టీఐ చట్టాన్ని కూడా లెక్క చేయకుండా వ్యవహరించడం ప్రభుత్వ పారదర్శకతపై తీవ్ర ప్రశ్నార్థకంగా అయితే మారుతుంది. ఈ ఆరోపణలు కేవలం ఇరిగేషన్ శాఖకే పరిమితం కావడం లేదని విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు అంటున్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, R&B సహా అన్ని ఇంజనీరింగ్ విభాగాల్లోనూ ఇలాంటి అక్రమ ప్రమోషన్లు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక శాఖలో జరిగితే తప్పిదమని అనుకోవచ్చు, కానీ అన్ని శాఖల్లోనూ ఇదే తరహాలో ఆరోపణలు వస్తుంటే ఇది వ్యక్తిగత వ్యవహారం కాదు, వ్యవస్థాపక వైఫల్యమని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఫేక్ సర్టిఫికెట్లతో పదోన్నతులు పొందిన వారు లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ 3% కమిషన్లు కూడా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వ్యవస్థలో అవినీతి ఏ స్థాయిలో ఉందో చూపిస్తున్నాయి. అర్హత లేని వారు కీలక పదవుల్లో కొనసాగుతుంటే నిజంగా అర్హత ఉన్న యువత సంవత్సరాల తరబడి ఉద్యోగాల కోసం ఎదురు చూడాల్సిన రావడమైతే తీవ్ర అన్యాయమని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకోవాలని విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో సమగ్ర సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టి అనర్హులైనటువంటి ఉద్యోగులను తొలగించాలని, అర్హత ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. అసలు ఎంతమందికి ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నాయి? ఈ అక్రమ ప్రమోషన్లకు బాధ్యులు ఎవరు? దీని వెనుక పనిచేసిన నెట్వర్క్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయా లేదా ఈ ఆరోపణలు ఫైళ్లకే పరిమితమవుతాయా అన్నది ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందున్నటువంటి అతిపెద్ద ప్రశ్న.